రామరాజు దగ్గరికి వాళ్ళ బావ పరిగెట్టుకుంటూ వచ్చి, "బావ బావ మన ఊర్లో ఇప్పుడు 10 ఇళ్లల దగ్గర దొంగతనాలు జరిగాయంట. వాళ్ళవి డబ్బు, నగలు అన్నీ పోయాయంట" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి, రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి దొంగతనం జరిగిందా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బావ మాత్రం, "అవును బావ, మన ఊర్లోని 10 ఇళ్లల్లోన దొంగతనాలు జరిగాయంట. వాళ్ళ డబ్బులు కూడా పోయాయంట. ఏ క్షణంలోనైనా మనకి ఏదైనా జరగొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, "మన ఇంట్లోను కూడా ఒక 10 లక్షల వరకు క్యాష్ ఉంది కదా! ఆ క్యాష్‌ని మనం బ్యాంక్‌లో వేసేయాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే, "మరి నగల సంగతి ఏంటి? నగలు కూడా మన ఇంట్లో ఉన్నాయి కదా! వాటిని ఏదో ఒకటి చెయ్యాలి కదా మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అయ్య బాబోయ్! ఇప్పుడు నా దగ్గర ఉన్న నగలు గిల్టీ నగలు అని తెలిసిపోతాయా ఏంటా?" అని చెప్పేసైతే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "అవును వేదవతి, నువ్వు చెప్తుంది కూడా నిజమే. మన ఇంట్లో నగలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వల్లికి వాళ్ళ అమ్మ ఎన్ని నగలు పెట్టిందో నీకే తెలుసు కదా! ఆ నగలు పోతే పరిస్థితి ఏంటి చెప్పు? అందరి నగలని తీసుకొని వచ్చి, అలాగే ఆ డబ్బుల్ని కూడా బ్యాంక్‌లో జమ చేసేస్తే సరిపోతుంది కదా! అవి మనకి సేఫ్‌గా ఉంటాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "సరేనండి, మీరు చెప్పినట్లుగానే అన్నింటిని ఒక దగ్గర పెట్టి రేపు వెళ్లి బ్యాంక్‌లో పెట్టేద్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి చాలా టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి మాత్రం, "వల్లి, వినపడింది కదా! నీ నగలన్నీ తీసి బయట పెట్టమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే, "అయ్య బాబోయ్! ఇప్పుడు ఏం చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఆ నగల దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. "మా అమ్మ ఎన్ని అబద్ధాలు చెప్పి, ఎన్ని కుట్రలు చేసి నా పెళ్లి చేసిందో, ఇప్పుడు నాకు అవి పాములకి మెడకి పాములు చుట్టుకుంటున్నట్లుగా అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదే. ఇవి గిల్ట్ నగలని వాళ్ళందరికీ తెలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వేదవతి అయితే వస్తూ ఉంటుంది. "అమ్మ వల్లి, నగలు అన్నీ తీసేసావా?" అని చెప్పేసైతే అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.